చలి పెడుతుందని లేస్తలేవా, చేతనైతుందని లేస్తలేవా? అలా అజ్ఞాతవాసులారు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఇప్పుడులాగే మన డాక్టర్ బాబు కూడా చాలా అంటే చాలా ఎలిగాడు, ఎందుకో నాకే అర్థం కాలేదు. సో ఆఫీస్లో నేను నచ్చక మధ్యాహ్నం మందికి వచ్చాను. సో మంది తిన్నాను అనమాట. ఈ మంది తినడం కోసం నేను 20 నిమిషాలు వెయిట్ చేశాను. లిటరల్లీ చిరాకు తప్పింది వెయిటింగ్లోనే. సో సో తిన్న తర్వాత చేయి కడుక్కుందాం అంటే అక్కడ కూడా జనం ఉన్నారు. సో మంది తినడానికి 220 రూపాయలు అయింది. ఇదే ఈరోజు కాస్ట్లీ అనమాట. సో ఆ మంది వచ్చి అప్పుడు ఇక్కడే తిన్నాను అనమాట. కరెక్ట్గా చూడండి. సో పొద్దున్న చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఏంటో నాకు అర్థం కాలేదు, ముఖం మొత్తం ట్యాన్ అయిపోయింది. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, నేను ఫుల్ హాండ్స్ వేసుకున్నాను. ఇది వచ్చేటప్పుడు మన ఆఫీస్ కంచుకోట అనమాట. సో మా ఆఫీస్లో లంచ్ బ్రేక్లో వస్తే ఎవరో ఒకరు డిస్కషన్ పెడుతూనే ఉంటారు, కానీ ఈరోజు ఎవరు లేరు అనమాట ఇక్కడ. సో ఈరోజు వచ్చేప్పుడు ఆఫీస్లో పనిచేయడం మర్చిపోయాను. సో లేదంటే అలవాటు అయిపోతుంది, గుర్తొచ్చింది వెళ్ళాను. సో నైట్ మన కంచుకోట మెరిసిపోతూ ఉంది. సో ఇప్పటికి కూడా మన ఆఫీస్లో ఇంకా డెడికేటెడ్ పని కూడా చేస్తున్నారు. సో నన్ను చూడండి ఎలా ఉన్నాను, ముఖం మొత్తం మాడిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగా నేను ఆఫీస్కి ఎందుకు వచ్చాను, వచ్చిన తర్వాత పని ఎందుకు మర్చిపోయాను, నాకే అర్థం కాలేదు. ఆ డిప్రెషన్తో అలా వెళ్ళిపోయాను అనమాట. సో మీరు చూడవచ్చు మన కంచుకోట వెలుగులో నేను వెళ్ళిపోతున్నాను. ఈ వీడియోకి ఎంత గైస్, బాయ్.